ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्णा। ఈరోజు మీరు ఏది విన్నా అది మా వాక్కులు కాదు, ఆచార్యులు గురువు అనుగ్రహంతో ఆయన ఏది మాట్లాడిస్తే ఆ మాటలు వస్తాయి. మీకు మంచిగా అనిపిస్తే అది గురువు గారి అనుగ్రహం, మంచిగా అనిపించలేదంటే అది మాలోని లోపం. కాబట్టి భగవంతుణ్ణి ఆయన నామం వినే ముందు గురువు యొక్క అనుగ్రహంతోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి మనకు భక్తి అనేది రకరకాల దశలు ఉంటాయి. కనిష్ట భక్త, మధ్యమ భక్త, ఉత్తమ భక్త. కనిష్ట భక్త అంటే భగవంతుడి మీద ప్రేమ ఉంటుంది, కానీ భక్తుల మీద ప్రేమ ఉండదు. భగవంతుడు బాగా నైవేద్యాలు పెడతారు, బాగా భజనలు, కీర్తనలు, ఆరాధనలు అన్నీ ఉంటాయి, కానీ తోటి భక్తులతో, తోటి జీవరాశులతో సత్సంబంధాలు ఉండవు. అది కనిష్ట భక్త. గురువు అనుగ్రహం లేకుండా ఆ కనిష్ట భక్త నుంచి మధ్యమ భక్త, ఉత్తమ భక్త దశలోకి చేరుకోలేము. గురు అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. కాబట్టి భగవంతుడు మనకు ఏదైనా ఇవ్వగలుగుతాడు, కానీ భక్తిని ఇవ్వలేడు. కాబట్టి ఇవాళ మనం గురువు అనుగ్రహం తెలుసుకుందాం. గురువు అంటే ఎవరు? ఏదో మనకు క్రికెట్ నేర్పించే వాళ్ళు, లెక్కలు నేర్పించే వాళ్ళు, ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు, మ్యాథ్ నేర్పించే వాళ్ళు, సబ్జెక్ట్ నేర్పించే వాళ్ళు గురువులు. అది కాదు, అది విద్య. ఎవరు నేర్పిస్తారు? ఆ విద్య. భగవద్ జ్ఞానాన్ని గురు. గు అంటే ఏమిటి? అజ్ఞానం. సంస్కృతంలో రు అంటే అజ్ఞానం తీసివేసేవాడు. అజ్ఞానం అంటే ఏమిటి? ఈ ప్రపంచం చాలా బాగుంది, ఈ బంధాలన్నీ చాలా బాగున్నాయి, నా పిల్లలు, కుటుంబం, జీవితం అంతా అద్భుతంగా ఉంది, ఎంత అందమైన ప్రపంచం ఇది, నాకు చాలా ఇంట్రెస్ట్ చేయలేదు, మృత్యు నాకొద్దు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అదే అజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఇంగ్లీష్ రాకపోవడం అజ్ఞానం కాదు, సంస్కృతం రాకపోవడం అజ్ఞానం కాదు, వేద జ్ఞానం లేకపోవడం అజ్ఞానం కాదు. భగవద్ జ్ఞానం లేనివాడు అజ్ఞాని. వాడికి పెద్ద డిగ్రీలు ఉండొచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, కానీ వాడేమిటో వాడి గురించి తెలియనప్పుడు ఆ డిగ్రీల విలువ ఏమిటి? భగవంతుడితో సంబంధం తెలియని జ్ఞానం అది చదువే కాదు. రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమ వ్యయం. 9వ అధ్యాయం భగవద్గీతలో కృష్ణుడు చెబుతారు, రాజవిద్య రాజగుహ్యం. అర్జున, అన్ని విద్యల కన్నా రారాజు ఏ విద్య? పిహెచ్డి, ఎంఫిల్, ఎంబీఏ, ఐఐటిలో ఎంటెక్, ఇదేనా విద్యలంటే? కాదు, అది పొట్ట నింపుకోవడం కోసం విద్య. ఆత్మక ఆహారం ఏమిటి మరి? శరీరానికి బాగానే ఉంది ఎంటెక్, బీటెక్, ఎంబీఏలన్నీ. ఆత్మకి అది మునిగిపోతుంది. ఒకడు మునిగిపోతుంటే వాడు బట్టలు కాపాడుతాం, వాడిని కాపాడుతామా? అరే బట్టలు విలువైనరా బాబు, నువ్వు పోయినా పర్లేదు, బట్టలు ఇంకోరు వేసుకుంటారు, బట్టలు తీసుకొని వస్తామా, వాడిని తీసుకొస్తామా మునిగిపోతుంటే? అదే విధంగా శరీరం ముఖ్యం కాదు, శరీరంలో ఉన్నవాడు ఆత్మ, వాడు ముఖ్యం. వాడికి ఆహారం ఏమిటి? దీన్ని బాగానే పెడుతున్నా, పొద్దున్న లేస్తానే టిఫిన్లు, కాఫీలు, 11 గంటలకు మళ్ళీ స్నాక్స్, మళ్ళీ ఆకలి వేస్తే మధ్యాహ్నం భోజనం, 3 గంటలకు మళ్ళీ స్నాక్స్, చాట్ మసాలాలు, సాయంత్రం పూట అయితే పకోడీలు, వర్షం పడుతుంది, పకోడీ వేడి వేడికి తినాలనిపిస్తుంది,
తినేసి పోదాంలా క్లాస్కి, తొందర ఎందుకు, స్వామి తొందరగా వస్తారులే, బ్యాంక్ నుంచి ఇప్పుడు వచ్చేసి ఉంటారు ఆయన. మన పక్కవైపు నిదానంగా వెళ్దాం. సాయంత్రం పూట వేడి వేడికి తినాలనిపిస్తుంది, మళ్ళీ 8 గంటలకి ఏదైనా ఆకలిస్తుంది, మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ పడుకునేటప్పుడు గ్లాస్ పాలు వేడి వేడిగా తాగాలి. శరీరానికి 6-7 సార్లు పెట్టేస్తున్నాం మంచిగానే, ఆత్మకి ఎన్నిసార్లు పెడుతున్నాం? ఆత్మకి ఆహారం అది ప్రశ్న వేసుకోవాలి. ఆత్మకి ఎన్నిసార్లు ఆహారం పెడుతున్నా ప్రతిరోజు? భక్తి అనేది ఆత్మిక ఆహారం. కాబట్టి ఆ పని లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? బట్టలు కాపాడుతున్నాం కానీ లోపల ఉన్న శరీరాన్ని కాపాడలేదు. ఆ విధంగానే శరీరాన్ని కాపాడుతున్నాం కానీ ఎంతవరకు కాపాడగలిగితే శరీరాన్ని? ఈ రోజు బాగానే ఉంటుంది, రేపు పొద్దున నిద్ర లేయగలుగుతామా? సడన్ గా హార్ట్ అటాక్ రావచ్చు, సడన్ గా జబ్బులు రావచ్చు, సడన్ గా క్యాన్సర్ రావచ్చు, తెలియదు. జీవితం అనేది రేపు ఏమవుతుందో. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి. భక్తి ఆత్మిక ఆహారం. అది ఇవ్వలేనప్పుడు అజ్ఞానం. అదే గురువు నేర్పిస్తాడు, అయ్యా నీ తెలిసిన జ్ఞానం కాదు, రాజ విద్య, అన్ని విద్యలకైనా రారాజు ఈ భగవద్ జ్ఞానం, ఈ భగవద్గీత రాజగుహ్యం, పవిత్రం. దీనికి మించిన పవిత్రమైన జ్ఞానమే సృష్టిలో లేదు అర్జున. చూడండి, పవిత్రం ఇది ఉత్తమం, దీనికి మించిన పవిత్రమైన జ్ఞానమే సృష్టిలో లేదు. మనం ఏమనుకుంటాం? భగవద్గీతను ఎక్కడో పెట్టేసి అన్ని గుళ్ళు తిరుగుతుంటాం, అన్ని గోపురాలు తిరిగేస్తాం, నదుల్లో స్నానాలు చేసేస్తాం, అన్ని మంత్రాలు చెప్పేస్తాం, అన్ని పూజలు చేసేస్తాం, అన్ని వ్రతాలు చేసేస్తాం, అన్ని పండుగలు పూజలుగా చేసి తినేసి పడుకుంటాం. ఏమిటి? పవిత్రమిదముత్తమం, దీనికి మించిన పవిత్రమైన జ్ఞానమే లేదు అర్జున. అంటే ఇంక దాని భగవంతుడే పవిత్ర ఉత్తమం అంటే ఏమిటి? దీనికి మించిన పవిత్రమైన సృష్టిలో లేదు అర్జున అన్నప్పుడు ఇంక ఏం వెతుకుతున్నా మన పొద్దున్నే చిన్నప్పటి నుంచి? భగవద్గీత తెరవకుండా పవిత్ర ఉత్తమైన పవిత్ర పక్కన పెట్టి మీదన్నిటి చుడుతున్నాం పొద్దున్న నుంచి. అదే అజ్ఞానం అంటే. భగవంతుడు వాక్యులు పక్కన పెట్టడం ఉన్నాం కదా, అది అజ్ఞానం అంటే. గురువు ఏం చెప్తారు? గురువు కొత్తగా నేర్పించడు మనకు. భగవంతుడు చెప్పిన వాక్యుల్ని, ఆ వాక్యాలని యథాతథంగా ఆచరించరా బాబు అని మనం ట్రైన్ చేస్తాడు గురువు అనే వాళ్ళు. సొంతంగా కొత్త మంత్రాలు, ఈ మంత్రం కొత్తగా ఉంది, అది గురువు చాలా గొప్ప గురువు. అయితే గురువు ఎప్పుడు భగవంతుడు వాక్యాలు పక్కన పెట్టి కొత్తగా ఏం చెప్పడు. భగవంతుడు వాక్యాలనే సరళంగా నేర్పిస్తాడు. భగవంతుడికి మనస్సుని మనకు తెలియజేస్తాడు. భగవంతుడు జ్ఞానం, ఆయన మనసులో ఏముందో, ఆయన హృదయంలో ఏముందో మనకు తెలియజేసే వ్యక్తి గురువు అంటే. అంతేగాని అందరూ గురువులు అయిపోరు. గు అంటే అజ్ఞానం, రు అంటే తీసివేయడం. ఎవరైతే ఈ అజ్ఞానాన్ని తీసివేస్తాడో, ఈ భగవద్ జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు అంటే. అది పవిత్రం, ఉత్తమం. అది తెలుసుకున్నవాడు నిజమైన శిష్యుడు ఈ లోకంలో. కాబట్టి అందరూ గురువు, మన ప్రతి ఒక్కరు గురువులు చేసేస్తాం. కలియుగం అలా అయిపోయింది. కలియుగం అలా అయిపోయింది. మనకు తెలియని ఒకటి చెప్పాడు, వాడు గురువే. తెలియంది చెప్పడం కాదు. మన ప్రయాణం ఏమిటి, ఆత్మ ప్రయాణం ఏమిటి నేర్పించేవాడు గురువు అంటే. భగవంతుడు తెలియజేసేవాడు గురువు అంటే. మోక్షానికి తీసుకుని వెళ్ళేవాడు గురువు అంటే. కర్మను తీసివేసేవాడు గురువు అంటే. కాబట్టి పవిత్రోత్తమ ప్రత్యక్షాగమం అర్జున, అది ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. మనం భగవద్గీత చదువుతాం, అనుభవించలేదు. చాలాసార్లు వినేసి ఉంటాం, అవగాహన లేదు, ఆచరణలో ఉండదు. ఎందుకు ఉండదు ఇవన్నీ? గురువు అనుగ్రహం లేనప్పుడు భగవద్గీత చదవడం ద్వారా భక్తులు అవ్వలేదు. అర్థం కాదు, లోపల వెళ్ళదు. లోపలికి వెళ్ళినా మార్పు రాదు. భగవంతుడే జీవితం. భగవద్గీత సారం ఏమిటి? సతతం కీర్తయంతో మాం యతం చ దృఢవ్రతః. ఇది గీతాసారం. స్వామి ఏం చెప్తున్నాడు? భగవద్గీత సారం ఏమిటి? సతతం కీర్తయంతో. అర్జున, ఎప్పుడు నా నామం జపించవయ్యా. దృఢవ్రతః, ఒక పట్టుదలతో జపం చేయవయ్యా, నా నామం జపించవయ్యా. ఎందుకంటే సర్వశక్తులు భగవంతుడి నామంలో ఉన్నాయి. కలియుగానికి చాలా ముఖ్యం అది. ఒకసారి నారద ముని అలాగా అడవుల్లో వెళ్తుంటారు. అడవుల్లో వెళ్తుంటే కొన్ని జంతువులు చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటాయి. కొన్ని చూస్తున్న నారద ముని మనసు కరిగిపోతుంది. ఏమిటయ్యా ఇది?
ఆ జంతువులు ఏంటంటే కొన్ని జంతువులకి కాళ్ళు ఎరిగిపోయి ఉంటాయి, కొన్ని జంతువులకి చెవులు, కొన్ని కళ్ళు ఎరిగిపోయి ఉంటాయి, కొన్ని జంతువులకి చేతులు, కొన్ని జంతువులు నడవలేక పడిపోయి ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, రోధిస్తూ ఉంటాయి ఆ బాధతో. నారదు మనకు అర్థం కాదు, ఏమిటిది ఇంత బాధ, ఎవరో దీన్ని ఎంత బాధ పెట్టారే వీటిని. ఇప్పుడు ఎవరైనా కాళ్ళు చేతి నరికేశారు అనుకోండి, చాలా భయంకరమైన బాధ కదా, నడవలే, బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది, ఊహకి ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. నారదముని ఇంత జీవులు ఈ విధంగా బాధపడుతున్న శబ్దాలు, ఘోషలు విని విని ఆయన మనసు కరిగి చలించిపోతుంది. ఎవరు ఇలా చేస్తున్నారు వెతుకుతూ వెళ్తే ఒక వేటగాడు చెట్టుకు వెనకాల దాంకొని ఈ జంతువుల్ని కావాలని వాటిని చంపకుండా వాటి కాళ్ళు చేతులు ఇవన్నీ ఇబ్బంది పెడుతూ బాణాలు వేస్తూ ఉంటాడు. అది చూసి నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. చూడండి, నారదముని చూసి ఏమిటయ్యా ఇంత భయంకరంగా ఉంది, అతని దగ్గరికి వెళ్తాడు. ఏమిటయ్యా ఇవన్నీ జంతువులన్నీ బాధలు ఏడుస్తున్నాయి, నువ్వే చేసావా అవన్నీ? అన్ని నేనే చేశానండి. ఆయన పేరేమిటి? మృగారి. మృగారి అంటే మృగాల యొక్క ఆర్తనాదాల్ని ఆనందించేవాడు. అది కాదయ్యా, ఒక జంతువుని నువ్వు చంపేస్తే పర్లేదు, ఒకేసారి కాసేపు బాధపడుతుంది, శరీరం వదిలేస్తుంది. ఇదేమిటయ్యా సగం చెంపి వదిలేస్తావే? ఆ సగం చెంపి వదిలేస్తే బాధ అనుభవించలేక అవి విలవల్లాడిపోతున్నాయి పాపం. మా తండ్రి గారు నేర్పించారండి. మా తండ్రి గారు వేట ఈ విధంగా చేయాలి నేర్పించారు, కాబట్టి దీంట్లో నాకు ఆనందం ఉంది. వెంటనే చంపేస్తే ఆనందం లేదు, ఈ విధంగా చంపేస్తే అదొక ఆనందం నాకు. ఎంత క్రూరమైన మనస్తత్వం చూడండి. ఒకటే పేపర్లో వింటుంటాం, భయంకరంగా ఉండే దృశ్యాలు. ప్రేమించేవాడే ఆ పిల్లని ముక్కలు ముక్కలు నరికేస్తాడు. ఎంత రాక్షస గుణం చూడండి ఇది, ఏమి ప్రేమ ఇది. అందుకే చాలా చెప్పుకున్నా మీ ప్రవచనంలో కూడా, ఈ సృష్టిలో ప్రేమ అనేది లేదు. కామనే రకరకాల రూపాలు తీసుకుంటుంది. మీరు ప్రేమ అనుకుంటే మీలాంటి అజ్ఞానం, మనలాంటి అజ్ఞానం సృష్టిలో లేదు. ఇది ప్రేమ అనుకుంటే. కామమే రకరకాల రూపాలు తీసుకుంటుంది. కామం అంటే కోరికలు. కాబట్టి సృష్టిలో ప్రేమ లేదు. ప్రేమించే వ్యక్తులు ఎవరు చేసేస్తారా చెప్పండి? ఈ విధంగా ఈ మృగాలు ఆ విధంగా జంతువుల్ని చంపేస్తుంటే నారదమని హృదయం అంతా, ఆయన హృదయం ఏడుస్తూ ఉంటుంది బాధతో. ఏమిటిది? ఏమయ్యా ఇంత తెలుసా నీకు, ఎంత పాపం చేస్తున్నా? మహాపాపం ఇది. యమధర్మరాజు కూడా శిక్షలు అందరికి ఒకేలాగా వేయడు ఆయన. ఇప్పుడు ఒకడిని అలా నరికేశాడు అనుకోండి, అలాగా వాడికో శిక్ష తప్పించుకోరు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అదే వాడిని గుచ్చి నన్ను ఆ రోజు ఇలా అన్నావా, వాడిని గుచ్చి, పక్కన ఇలాగే ఉంటాయి కదా ప్రతీకారాలన్నీ, వెంటనే చనిపోకూడదు. వాడు కొట్టి వాడు కైమా చేస్తున్నాడు. అంతవరకు మనసు చల్లారదు. ఈ విధంగా కర్ణాటకలో జరిగిన సంఘటన ఇది. చూడండి, కర్ణాటకలో ఒక పెద్ద హీరో, పేపర్లంతా వచ్చింది కూడా, అతని అభిమానిని తీసుకొని వచ్చి 30 మంది కలిసి అతని గుండెల్లో, అతనికి ప్రైవేట్ పార్ట్లో, అతని జనేంద్రియాల పైన ఎట్లా అంటే చిత్రవాద బాధలు వర్ణించలేదు. నాకు అది విన్నప్పుడు నాకు ఈ మృగారి గుర్తొచ్చాడు. అంటే మనసు ఎంత క్రూరత్వం ఉంటే కానీ, ఒకరు ఏడుస్తుంటే, వైష్ణవులు అంటే ఏమిటయ్యా అంటే పరదుఃఖ దుఃఖి అంటే ఒకరి బాధను చూసి మనం చలించిపోతాం. అయ్యో వీడు బాధల్లో ఉన్నాడే, వాడు బాధను చూసి ఆనందించలే, ఆ భావన రాదు. పెద్ద హీరో అతని అభిమాని చిన్న తప్పు చేశాడు, ఇతర తప్పులు చేశారని అతని క్రూరంగా చంపి ఎక్కడో పడేసేసి అతని పోస్ట్ మార్టం చేస్తే ఎముకలు అన్ని విరిగిపోయి, ఎట్లా అంటే భయంకర వర్ణించలేని బాధలు అనుభవించాడు ఆ వ్యక్తి. పాపం ఏడుస్తున్నాడు. వదిలేయండి.
వీడేమో హిడింబిలాగా ఇంత సైజు ఉన్నాడు, వాడేమో ఇంత పాప సన్నగా ఉన్నాడు. పాప వాడి మీద అవసరమా బల ప్రయోగం? బలం ఎప్పుడు కూడా మనకు సమానంగా ఉన్న వాళ్ళ పైన చూపించాలి, కానీ బలహీనుల పైన బలాన్ని ఉపయోగించకూడదు. అది అజ్ఞాన రాక్షస గుణం. దాన్ని ఇక్కడ మృగారి ఆ జంతువులు పాపం బలహీనులు, అవి యుద్ధం చేయలేవు కదా. వీడి దగ్గర అంటే ఖడ్గం ఉంది, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఆయుధాలు లేవే. పాపం బలహీనంగా ఉన్నాయి కాబట్టి అవి బాణాలు తగిలి ఏడుస్తున్నాయి. ఇది మహాపాపం. నారదుడు అంటాడు, ఒక జీవుణ్ణి ఈ విధంగా వేధించి చంపడం అనేది మహాపాపం మృగారి. నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది యమలోకంలో అంటాడు. ఒక జీవిని చంపినప్పుడు, అందరూ మటన్ చికెన్ తింటుంటారు బయట సమాజంలో అంతా, ఒక జీవిని చంపినప్పుడు శిక్షలు అందరికీ పడతాయి. ఎవరైతే ఆ వ్యాపారం చేస్తారో, ఎవరైతే దాన్ని చంపుతారో, ఎవరైతే దాన్ని కోస్తారో, ఎవరైతే దాన్ని అమ్ముతాడో, ఎవరైతే కొంటాడో, ఎవరైతే దాన్ని వండుతాడో, ఎవరైతే వడ్డిస్తాడో, ఎవరైతే తింటాడో, అందరికీ పనిష్మెంట్లు ఉంటాయి. యమధర్మ ఎవరు వదిలిపెట్టాడు. అంతేగాని ఒక మర్డర్ జరిగింది అనుకోండి సమాజంలో, పోలీసులు ఏం చేస్తారు? ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఆయుధాలు ఎవరు కొనిచ్చారు, ఎవడు చంపాడు అని కనుక్కుంటారా లేదా? మనమేంటి తెలుగు ఉంటే సృష్టిలో, భగవంతు సృష్టిలో ఇవన్నీ ఉండవా? ఇంకా భయంకరంగా ఉంటాయి. తెలియకుండానే మనకు తెలియచే పాపాలు చాలా ఉంటాయి. ఇవన్నీ నారదముని మృగారి చెబుతాడు. నీ జీవితం భయంకరమైన భవిష్యత్తు ఉండయా, యమలోకంలో నీ చేసిన శిక్షలు ఎవరు కాపాడలేరు నేను. అది నారదముని ఆ మాటలు వింటూ చెబుతూ ఉంటే మృగారిలో ఒక చిన్న ఆలోచన పుడుతుంది. అయ్యో, నా భవిష్యత్తు అంత భయంకరంగా ఉంటుందా అంటే ఉపాయం లేదా స్వామి? చూడండి, మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాం. బాగుంటుంది, రేపు బాగుంటుంది. ఏం బాగుండదు. ఇక్కడ బాగానే గడుస్తుంది. ఇక్కడ నుంచి ప్రయాణం ఉంటుంది యమలోకానికి, 11 నెలల ప్రయాణం. ఆ ప్రయాణం తలుచుకుంటూ ఉంటేనే గడు పురాణం చెబుతుంది, తలుచుకుంటూ ఉంటేనే అది ఊహకి అతీతం. ఆ బాధలు, ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటే అక్కడ వర్ణించలేదు. నేను భయపెట్టడానికి కాదు, నిజాలు తెలుసుకోవడం కోసం. తప్పులు జరిగిపోయాయి కదా, ఏముందులే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. యమధర్మ ఎవరు వదిలిపెట్టడు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఇవన్నీ వినిన తర్వాత మృగారిలో ఒక ఆలోచన వస్తుంది. అయ్యా, నా పరిస్థితి ఏమిటి, నా వృత్తి ఇదేనే, నాకేమీ రాదే, నాకు జీవుని చంపడం తప్ప, ఇది నా తండ్రి నాకు నేర్పించిన విద్య ఇది. కాబట్టి ఈ విద్యతోనే బతుకుతున్నా నేను. ఇది విద్య వదిలేస్తే నాకు జీవనాధారం ఏమీ లేదే, నా కుటుంబం ఎలా పోషించుకోవాలి నేను? ఇవన్నీ ఎలా చెప్పండి, నా పరిస్థితి ఎలా? కాబట్టి తప్పదు, ఇవి చేయాల్సినవే అని అంటే అప్పుడు నారదుడు అంటాడు, నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు జీవనాధారం నేను చూసుకుంటా. ఈ క్షణమే అన్ని వదిలేసేయి, ఈ పాప వృత్తి వదిలేసేయి. గురువు అంటే అది తప్పుని తప్పుగా చూపించడం. మనం డొనేషన్ ఇచ్చామనుకోండి, పర్లేదురా అన్నీ చూసుకుంటాను. వాడు కాదు గురువు, వాడిని ముంచేస్తున్నాడు. వాడు యమలోకంలో ఉంటాడు, నువ్వు యమలోకంలో కలుసుకోవాలి. అక్కడ గురువు గారు అన్నారు, మోసం చేశారు గురువు గారు. ఏం చేస్తాం రా, తెలియదు నాకు, మా గురువు గారు చెప్పలేదురా ఇవన్నీ, మా గురు ఇక్కడ చూడరా బాబు అంటాడు. ఇలాంటి గురువులు కావాలా? అందరూ లాక్కెళ్ళిపోయే గురువులు కావాలి యమలోకానికి. ఇలాంటి గురువులు కలియుగంలో పుష్కలంగా, సందుకు ఒకడు ఉంటాడు యమలోకం తీసుకెళ్లేవాడు. మనం తప్పించుకొని రావాలి. ఇది పులి జింక వేటలాగిది కలియుగంలో. సద్గురు దొరకరు ఇక్కడ. భగవంతుణ్ణే హృదయమంతా నింపుకొని, భగవంతుడి కోసమే జీవితాన్ని అర్పించి, భగవంతుడి కోసమే జీవించి, భగవంతుడి వాక్యాల కోసమే జీవితాన్ని అర్పించి, భగవంతుడి సేవ కోసమే అన్ని త్యజించి, అలాంటి వ్యక్తులు తృణప్రాయంగా లక్ష్మీదేవిని పక్కన పెట్టి, లక్ష్మీదేవి గుండెల్లో పెట్టుకుంటాం మనం, నారాయణ ఎక్కడో పెట్టేస్తాం. అది కాదు, లక్ష్మీని పక్కన పెట్టి నారాయణ గుండెల్లో పెట్టుకునేవాళ్ళు. హృదయం అంతా నారాయణ భక్తి, నారాయణ పరాయణ, వాసుదేవ పరాయణ. వాళ్ళ హృదయం అంతా నారాయణ వాసుదేవ తప్ప ఏది ధ్యాస లేదు వాళ్ళకి. అది గురువు యొక్క మొదటి లక్షణం. మాట్లాడితే వాసుదేవ తత్వం,
అతను నిద్రపోయేటప్పుడు వాసుదేవ స్మరణ, తిరిగేటప్పుడు వాసుదేవ ప్రచారణ. కాబట్టి అన్నీ కూడా వాసుదేవుడికి జీవించే వాళ్ళు గురువులు. అంటే ఆ మాటలు వినిన తర్వాత ఆ మృగారిలో ఒక మార్పు వస్తుంది. ఏం చేయాలి గురువు గారు చెప్పండి? అయితే నారదముని అంటారు, అయితే మృగారి నువ్వు ఏ జీవులు చంపుంటావో చర్మాలంతా ఉన్నాయి కదా. అతనేమంటాడు, గురువు గారు మీకైనా చర్మం కావాలా? అలాగా అలా అడుగుతాం కదా. అలాగే ఏమైనా కావాలండి మీకు? గురువు అనేవాడు మీ దగ్గర ఏం ఆశించాడు, భగవంతుడి సేవను ఉపయోగిస్తాడు, కానీ స్వలాభం కోసం ఒక పైసా తీసుకోడు. అయ్యో ఇది కృష్ణ సేవయ్యా, సేవ చేయవయ్యా కృష్ణుడికి, ఇది నారాయణ సేవయ్యా, నారాయణ సేవ చేయవయ్యా, నాకు కారు కొనివయ్యా, నాకు ఐఫోన్ కొనివయ్యా, మంచి బట్టలు కొనివయ్యా, మంచి ఆహారం పెట్టయ్యా. వాడు గురువు కాదు. గురువు అనే వ్యక్తి నారాయణుడి సేవ తప్ప తన స్వలాభం కోసం ఒక్క పైసా కూడా ఆశించడు. నారదముని నాకే వద్దు ఈ జంతు చర్మాలు ఏ వద్దు, నువ్వు ఆ చర్మాలన్నీ పాపాలు చేసావు కాబట్టి అందరిని పనిచేసాయి. ఏవైతే ఆస్తులు సంపాదించావో ఈ జీవుని చంపి ఆ ఆస్తులు ఏవైతే ఉన్నా నీ దగ్గర అవన్నీ కూడా అందరికీ బ్రాహ్మణులకి, అంటే మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణులు అంటే కులం పట్టుకు రావద్దండి. బ్రహ్మ జాన ఇది బ్రాహ్మణ, భగవంతుడికి తత్వం తెలిసిన వాడు బ్రాహ్మణుడు. అంటే ఎవరి బ్రాహ్మణులు అండి? ఎందుకు నిద్రలేస్తారమ్మా మనం? కాఫీ లేకుండా నిద్ర లేని స్వామి నేను. అయితే ఇంటికి వెళ్ళాను. పఠన పాఠనం యజన యాజనం. ఒక బ్రాహ్మణుడు అంటే పఠన పాఠనం, పొద్దున్న లేస్తానే పఠనం, ఆ స్వామి చింతనతో స్వామి వాక్కులతో నిద్ర లేచేవాడు పాఠనం, ఆ స్వామి గురించి ప్రచారం చేసేవాడు యజన యాజనం, భగవంతుడి కోసమే జీవించేవాడు. కాబట్టి అలాంటి వాళ్ళకి దానం చేసేయాలి. కూడా నీ దగ్గర ఏం ఉంచుకోవద్దు. నీ దగ్గర వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని దానం చేసేసి ఒక 2-3 బట్టల పైన ఎక్కువ పెట్టుకోవద్దు. మనకు బీద వాళ్ళ తలుపు తెలిసి కింద పడిపోతూ ఉంటాయి. ఏది కట్టుకోవాలి, ఇవాళ ఏ చీర కట్టుకోవాలి, అయ్యో ఇన్ని ఉన్నాయో మనం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇది కాదు. హృదయం అంతా భగవంతుడు ఉన్నప్పుడు బీరవాళ్ళ ఖాళీగా అవుతుంది. బీరవంతా నిండిపోయి హృదయంలో ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? కోరికలే ఉంటాయి. 3 జతల పైన ఎక్కువ పెట్టుకోవద్దు. మా ఆశ్రమంలో కూడా దేవాలయంలో కూడా 4 జతలు అంతే, దానిపైన ఉండదు. చిన్న బాక్సులు పెట్టుకుని పోతూ ఉండాలి అంతే. మనదేమిటి? ఖాళీ చేయాలంటే 2 లారీలు కావాలి. అవి కూడా సరిపోయేవు. మా తాతగారండి, వాళ్ళ తాతగారండి, అక్కడి నుంచి వస్తువులన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు బరువు దించుకుంటాను చెప్పండి? ఇక్కడ బరువు దిగితే అక్కడ బరువు తగ్గుతుంది. ఇక్కడ బరువు దించలేనంత వరకు అక్కడ బరువు పెరుగుతూనే ఉంటుంది. ఈసారంలో బరువు పెరగకూడదు అంటారు కదా, కానీ పెరుగుతూనే ఉంటుంది. అక్కడ భక్తి పెరగాలి. ఇది నారదముని వాక్యను విని మృగారిలో నా భవిష్యత్ ఏమిటండి, నేను చూసుకుంటాను కదా నీకు అన్ని దానం చేసి వెళ్ళిపో అంటాడు. మొదటి లక్షణం అంటే ఒక శిష్యుడికి అటువంటి సద్గురువు పైన ఒక నమ్మకం ఉండాలి. సందేహాలు ఉన్నవాడికి తృప్తిగా బతకలేడు. సందేహాలు ఉండొచ్చు, నమ్మకం లేని వాడు శిష్యుడు భక్తుల ముందుకు వెళ్ళలేడు. అలా అని చెప్పి ఎవరిడో నమ్మేయకూడదు. మనం కలియుగం ఇది, గుండు కొట్టేస్తారు. అందరు నమ్మేసామండి. చెప్పాను కదా లక్ష్యం ఏమిటి? భగవంతుడి కోసమే జీవించేవాడు అని. ఇంకేం వేరే ప్రైవేట్ ప్రపంచం ఉండదు. ప్రైవేట్ లైఫ్, వేరే జీవితం అది లేదు. వాళ్ళ జీవితం ఓపెన్ బుక్. అంటే ఏమిటి? పొద్దు నుంచి రాత్రి ఏమి చేస్తారు వాళ్ళు అందరూ చూడొచ్చు. సీక్రెట్ జీవితాలు ఏమి ఉండవు. సీక్రెట్ జీవితాన్ని వాడు ముంచేసేవాడు. ఒక గురువు అనేవాడు వాడు హృదయం అంతా వైకుంఠం అయిపోయి ఉండాలి. వాళ్ళు కదిలే వైకుంఠం గురువు అంటే. నారదముని యొక్క ఆయన యొక్క దర్శనం చూసి ఆ మృగారిలో జంతువుల్ని క్రూరంగా చంపి మృగారిలో కూడా ఒక చిన్న ఆలోచన పుడుతుంది. నారదముని నమ్ముదాంలే, సరే స్వామి అలాగే చేస్తాను అని ఇంటికి వెళ్ళి మృగారి అతని దగ్గర ఏవే సంపాదించాడో జంతువులని చంపి అవన్నీ కూడా అందరికి దానం చేసేసి, వాళ్ళ భార్య ఏం ప్రశ్న అడగదు. ఎక్కడికి వెళ్తున్నామండి?
మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి మీకు. ఖాళీ చేసిన అవసరంలా, దహనం చేయండి. ఎందుకు నా దహనం చేస్తారు మీరు? బలి చక్రవర్తి లాగా. లాస్ట్ వారం విన్నాం కదా బలి చక్రవర్తి గురించి. అది దానం ఎందుకండి? మరి బలి చక్రవర్తిలా కొద్దిగా దానం చేయండి, మన పరిస్థితి ఏమిటి? కానీ మృగారి భార్య అలా ఆపలేదు. నా భర్త చేస్తున్నాడంటే ఏదో ఆలోచన చేస్తున్నాడు, చెప్తాడు అన్ని. ఇలా నారదముని గురువు గారు కలిశారు. ఆవిడ నారదముని పాటలు ఆయన గురించి విని ఆవిడ ఏమి అడ్డు చెప్పకుండా అన్ని దానం చేసిన తర్వాత మృగారి అతని భార్య ఊరు వదిలి ఊరికి దూరంగా వెళ్ళిపోతారు. నారదముని అంటాడు, ఊరి దూరంగా వెళ్ళి యమునా నది ఒడ్డున తులసీదేవిని ప్రతిష్టాపన చేసుకోవయ్యా. ఆ తులసీదేవి చుట్టూ అక్కడే కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామాన్ని తులసీదేవి పక్కన కూర్చొని జపం చేయవయ్యా. అది 1000 రెట్లు బలం. ఎందుకంటే బృందావనం అంటే తులసీవనం అని. కాబట్టి తులసి స్వామి ఎన్ని అర్పించినా తులసీ ధనంతో స్వామిని మనం కొనేయచ్చు. రుక్మిణి సత్యభామ వినుంటాం మనం. ఎలాగైతే సత్యభామ భగవంతుణ్ణి ధనంతో కొనాలనుకుంటే రుక్మిణీదేవి ఒక చిన్న తులసి దళంతో భగవంతుణ్ణి కొనేస్తుంది. కాబట్టి వైకుంఠంలో స్వామి తులసి దళం వేసుకొని ఉంటాడు. ఆ తులసి గంధం, ఆ తులసి వాసన చూస్తేనే మన భక్తి వచ్చేస్తుంది. నారదముని చెప్పిన తర్వాత ఆయన ఆ తులసి దేవర కూర్చొని ప్రతిరోజు హరే కృష్ణ మన భార్యాభర్తలు ఇద్దరు జపం చేస్తూ ఉంటారు. ఎంత నిష్ఠగా చేస్తారో చూడండి. అది ఏమవుతుందంటే ఆ న్యూస్ అంతా కూడా అంత ప్రచారం అయిపోతుంది. భయంకరమైన మృగారి భక్తుడైపోయాడే. ఆ సమాచారం అంతా న్యూస్ తెలిసిపోయిన తర్వాత జనాలు షాక్ అయిపోతారు. అంటే ఒక భయంకరుడు అన్ని వదిలేసి ఊరికి దూరంగా కూర్చొని చిన్న కుటీరం పెట్టుకొని గుడిసె వేసుకొని తులసి దగ్గర కూర్చొని తులసి దగ్గర జపం చేస్తూ ఎలా అనిపిస్తుంది మీకు? హార్ట్ అటాక్ వచ్చేసి కొంతమందికి. వీడియో నాయన బాబు అంతే కదా, క్రిమినల్ ఇలా అయిపోతే ఎలా అనిపిస్తుంది? షాక్ అయిపోతాం కదా మనం. వీడేదో కొత్త ప్లాన్ చేసాడు అనుకుంటాం మనం. మృగారి గురించి విని వాళ్ళందరూ కూడా కొంతమంది ఆశ్చర్యపోతారు. చూద్దాం వీడు ఏం చేస్తాడు మృగారి అసలు అని వదిలేశాడే. సరే వెళ్తున్నాం, ఏదైనా కొద్ది ఆహారం తీసుకెళ్దాం. వచ్చేవాళ్ళు కొద్ది పండ్లు, కొద్ది ధాన్యం అవి తీసుకొచ్చేవాళ్ళు. అలాగా ఊరంతా చుట్టుపక్కల ప్రచారం అయిపోయి అందరూ మృగాలు చూడడానికి బయలుదేరుతారు. ఒక్కొక్క రోజు ఒకరు అలా వెళ్తారు. వెళ్ళిపోతూ ఉంటే ఇలా గడుస్తూ ఉంది. నారదముని అనుకుంటాడు ఒకరోజు, నా శిష్యుడు ఏం చేస్తున్నాడు మృగారి చూసొద్దాం. నారదమునితో పాటు ఆయన ఫ్రెండ్ ఉంటాడు, స్నేహితుడు పర్వతముని. నారద ఇద్దరు కలిసి వెళ్తారు. పర్వతముని వింటాడు ఈ మృగారి గురించి. చూద్దామయ్యా ఏం చేస్తాడు మృగారి అని కలిసి వెళ్తారు ఇద్దరు. కలిసి వెళ్తే ఎక్కడో ఆశ్రమం, ఎక్కడో దూరంగా నారదముని దర్శనం అలా కనపడుతుంది మృగారికి. కనపడుతానే జపం చేసే వ్యక్తి సడన్ గా గురువు గారు వస్తున్నారేమో అని పరిగెత్తు గురువు గారి పాదాల మీద నమస్కరించాలి అని పరిగెత్తి వెళుతుంటే ఇట్లా ఆయన జంప్ చేస్తూ ఉంటాడు. నారదమునికి అర్థం ఏదో జంప్ చేస్తున్నాడు ఇతను. ఇట్లా జిగ్జాగ్ లాగా జంప్ చేసి వెళ్తున్నాడు. వెళ్ళి నారదముని పాదాలు పడిపోతాడు. గురువు గారు, ఏమిటయ్యా మృగారి, నువ్వు మామూలుగా రావచ్చు కదా, ఎందుకు అలా ఇలా జంప్ చేస్తున్నావే, ఏమిటి మృగారి అని అంటే, గురువు గారు నేను వచ్చేటప్పుడు మధ్య మధ్యలో చీమలు ఉన్నాయి, ఎక్కడ నేను చీమల పైన అడుగు వేస్తానేమో, ఎక్కడ నా పాదం చీమల పైన పడుగుతుందేమో, అవి ఇబ్బంది పడతాయేమో అని అటు ఇటు జంప్ చేస్తా వచ్చాను గురుగారు, క్షమించండి అని అంటాడు. అది విని పర్వతముని షాక్ అయిపోతాడు. ఎటువంటి మార్పు ఇది! ఒక జంతువుల్ని కావాలని చంపి అవి చావకుండా నొప్పి ఇచ్చే వ్యక్తి చీమల పైన కూడా అడుగు పడుతుందేమో అని భయపడుతూ వాటికి ఏమైనా నొప్పి వస్తుందేమో, హాని జరుగుతుందో అని ఆలోచన చేసే వ్యక్తి
నారదముని చూసి ఆశ్చర్యపోతాడు. ఎటువంటి మార్పు మృగారి? మరి ఒక ప్రశ్న వేస్తాడు మృగారి, గురువు గారు ఎందుకు రోజు ఆహారం పంపిస్తారు నాకు గురువు గారు? నాకు రేపటి నుంచి పంపించదని గురువు గారు అని అంటాడు. అంటే ఏమిటి? వచ్చే వాళ్ళందరూ మృగారి చూసేవాళ్ళు ఏదో ఆహారం పట్టుకొచ్చేవాళ్ళు మృగారి కోసం. మృగారి జంతువులు భుజించేవాడు ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా మానేశాడు. చూడండి, మనం అయ్యో ఎలా చేస్తాం వంటలు స్వామీజీ? ఎర్రగడ్డ వెల్లుల్లి లేకుండా ఎలా వంటలు చేస్తాం? ఉప్మా సరిగా రాదే, సాంబార్ రుచి సరిగా రాదే, ఆ వెల్లుల్లి పడితేనే, ఆ ఆనియన్స్ ఉంటేనే. అతనేమిటి? జంతువులు తినే వ్యక్తి, జంతువులు చంపే వ్యక్తి కూడా ఎర్రగడ్డ తెల్లగడ్డ పక్కన పెట్టి ఒక సాత్విక జీవితం, ఒక సాధు జీవితాన్ని అలవర్చుకొని, గురువు గారు రేపటి నుంచి నాకు ఎక్కువ ఆహారాన్ని పంపించద్దండి, ఒక పూట తింటే చాలు గురువు గారు, కొద్దిగా పంపించండి. అంటే ఏమిటి? వేరే వాళ్ళు తీసుకొని వస్తుంటే మృగారి వాళ్ళు తీసుకొస్తారో చూడట్లా, మా గురువు గారు పంపిస్తున్నారు ఆహారం వాళ్ళ ద్వారా. నారదముని చెప్పాడు కదా, నీ బాగోగులే చూసుకుంటాను అంటే ఏమిటి? రోజు దగ్గరకు వచ్చి వండి పెట్టడు. భగవంతుడు నేను చూసుకుంటానంటే ఏమిటి? యోగక్షేమ వహామ్యం అంటే దగ్గర వచ్చి నీకు చూసుకోవడం. ఆయన ఏదో ఒక రూపంలో, భక్తుల రూపంలో, ప్రకృతి రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు ఆయన. ఆ నమ్మకం మనలో ఉండాలి. ఆ మృగారికి అంత నమ్మకం ఉంది కాబట్టి నారదముని అనుగ్రహణతో, కృపా కటాక్షాలతో ఆ మనుషుల్లో కూడా మార్పు వచ్చింది. మృగారికి తీసుకుని వెళదాం ఆలోచన ఎలా వస్తుంది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానమపోహనం చ. అర్జున, నా నుంచి వచ్చేది జ్ఞానం, జ్ఞాపక శక్తి, మతిమరుపు. కాబట్టి జ్ఞాపక శక్తి అంటే మనం ఏదో మన బుద్ధిలో వచ్చేది కాదు, పరమాత్మ ఇస్తాడు అది. కాబట్టి పరమాత్మ గురుతత్వం అంటే పరమాత్మ తత్వం. కాబట్టి శిష్యుడి హృదయంలో ఏముందో గురువు గ్రహించగలుగుతాడు. కాబట్టి నారదముని ఇవన్నీ ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మృగారిలో అంతవంటి మార్పు వచ్చి, నాకు ఆహారం ఎక్కువ వద్దండి, కొద్దిగిస్తే చాలు. ఒక భక్తిలో ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మొదటి లక్షణం ఆహారం తగ్గించుకుంటాం. ఉక్కు తినేసి అరగకుండా డైజన్ వేసుకొని ఈ పక్క అప్పక తిరిగి ఈ పక్క పొల్లి ఆ పక్క తిరిగి అలా కాదు. అతి ఆహారం తినకూడదు, అల్పా కూడా తినకూడదు. భగవద్గీతలో 6వ అధ్యాయం కృష్ణుడు చెబుతాడు అద్భుతంగా, అర్జున ఆహారం అతిగా తీసుకోకూడదు అర్జున. ఓ ప్రభు గారు చెప్పారు, రేపటి నుంచి ఓన్లీ మంది సత్యనారాయణ లాగా రోజు వాటర్, రేపటి నుంచి ఫాస్టింగ్, ఉపవాసాలు. అదే మంది సత్యనారాయణ లాగా ఏం చేయాలి? రేపటి నుంచి నూనె లేదు, నిమ్మకాయ రసం, తేనె ఆ రోజు తాగండి, సన్నబడిపోతావు. మన దగ్గర ఉన్న వాటిపైన వ్యామోహం తగ్గాలి, మార్పు లోపల రావాలి, బయట కాదు. ఇంద్రియ నిగ్రహం లోపల నుంచి రావాలి, బయట కాదు. బయట మన చుట్టూ అన్ని పలహారాలు పెట్టినా తినాలి అనే కోరిక ఉండదు. ఎందుకంటే తినే ఆహారం శరీర పోషణ కోసం, కానీ శరీరాన్ని అతిగా ప్రేమించకూడదు కూడా. అది చాలా కష్టం. అతిగా శరీర ప్రేమిస్తే ఏమవుతుంది? మీకు చెప్పాను కదా, నోరు చేసిన తప్పు శిక్ష ఎవరికి? పొద్దున్నే జాగింగ్ పరిగెత్తాలి, తగ్గాలని. తప్పు ఎవరు చేశారు? పనిష్మెంట్ ఎవరికి? కాళ్ళకి. దాంతో మోకాళ్ళ నొప్పులు, వంగలేం, లేయలేం. చూడండి, నోరు అదుపులో ఉంటే ఆ జిహ్వ అది ఎలా వస్తుంది? హరినామంతో. కాబట్టి మృగారి ఆహారంలో మార్పు, అలవాట్లో మార్పు, మాట్లాడే విధానంలో మార్పు, అతని ప్రవర్తనలో మార్పు, నడవడికలో మార్పు. ఇటువంటి మార్పు ఎలా వచ్చింది? హరినామం అతని నాలుక పైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ హరినామం అతనిలో మార్పు తీసుకొని వచ్చింది. బయట ప్రపంచాన్ని మార్చలేదు, లోపల ప్రపంచాన్ని మార్చాలి. మనమేమనుకుంటాం? బయట ప్రపంచాన్ని మార్చలేదు.
మన లోపల ప్రపంచాన్ని మార్చాలి. లోపల ఇంకో ప్రపంచం ఉంది, దాని కొలవలేం కూడా. అంతర్ముఖం, బాహ్యముఖం కాదు కావాల్సిన, అంతర్ముఖం, లోపల దర్శనం చేసుకోవాలి. కాబట్టి మార్పు అనేది లోపల మన బుద్ధి, అహంకారం, వీటిల్లో మార్పు రావాలి. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం అనేది లోపల బుద్ధి నుంచి అహంకారం అన్నీ మార్పు తీసుకొని వస్తుంది. కాబట్టి ఆలోచన విధానం మారిపోతుంది. ఆ విధంగా నారదముని కృప ద్వారా మృగారి గొప్ప వైష్ణవుడు అవుతాడు, గొప్ప భక్తుడు అవుతాడు, వైకుంఠం చేరుకుంటాడు. మనం కూడా మృగారి లాంటి వాళ్ళని. మన జీవితం కూడా మృగారి లాంటి జీవితమే. ఏదో గురువు అనుగ్రహం ద్వారా, ఆచార్య ప్రభుపాద అనుగ్రహం ద్వారా ఈ మార్గంలోకి వచ్చాం. మనలో ఒక మార్పు వచ్చింది. ఇవాళ మీ దగ్గర కూర్చొని భగవద్గీత చెబుతున్నానంటే ఇది మా జ్ఞానం కాదు, మేము మృగారి లాంటి జీవులమే. ఆచార్యుల ప్రభుపాద అనుగ్రహం ద్వారా, ఆయన భగవద్గీత భాగవతం ద్వారా మా జీవితాల్లో మార్పు వచ్చింది. కానీ మీరెందుకు మార్పు రా చెప్పండి? మార్పు ఎవరినైనా వస్తుంది. మారాలి అనే గుణం మనలో ఉండాలి. ఆ గుణం మనలో ఉండాలి. మనం మారాలి, చెడు అలవాట్లు పక్కన పెట్టాలి, దైవ గుణాలు ఏర్పరచుకోవాలి, ప్రతిరోజు నిత్యం భగవద్గీత మొదలవ్వాలి, తులసి ఆరాధన చేయాలి, ఈ భగవంతు నైవేద్యం లేకుండా చేయకూడదు ఆలోచన మనలో రావాలి. వచ్చినప్పుడే మనం కూడా మృగారిలాగా గొప్ప భక్తులైపోతాం. చూడండి, అది హరినామం శక్తి, గురు అనుగ్రహణం ఉంటే, గురు అనుగ్రహణ హరినామ శక్తి ఉంటే గురువు అన్ని ఏర్పాటు చేస్తాడు మనకు. ఆ నమ్మకం మనలో ఉండాలి. ఒక్కోసారి గురువుని కూడా మనం ఏం చేస్తుంది, నమ్మం. మహాభారతంలో ఒక కథ ఉంటుంది, ధౌమ్యుడు. విన్నారు అతని గురించి? ఎవరైనా చెప్పండి, ఎవరు? మనకు సినిమా హీరోలంతా తెలుసు. సీరియల్లో అందరూ కూడా చూస్తేనే వాళ్ళ పేరు మొత్తం చెప్పేస్తాం. పాండవులకి గురువు ధౌమ్యుడు, అద్భుతమైన వ్యక్తి. అతని శిష్యుడు ఉంటాడు ఉపమన్య. అతని శిష్యుడి పేరేమిటి? ఇలాంటి గొప్ప మనుషులు, గొప్ప ఋషుల పేర్లు ఏదో తెలుసుకోవాలి మనం. వాళ్ళ పేర్లు విన్నా కానీ శాస్త్రం చెబుతుంది, మహానుభావులు గొప్ప భక్తుల పేర్లు విన్నా కానీ మనలో ఉన్న పాపాలు దూరం అయిపోతాయి. చూడండి, కాబట్టి చెవులు చాలా ముఖ్యం మన శరీరంలో. నిద్రపోయేటప్పుడు ఏది బాగా పనిచేస్తుంది? అది చెప్పేశారు కాబట్టి. నిద్రపోయేటప్పుడు ఏ ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి? చెవులే కదా. కాళ్ళు ఏమైనా పనిచేస్తాయా? చేతులు? ఒకడు ఎట్లా పడుకుంటాడు, ఎట్లా పడుకుంటాడు, ఎలా పడుకుంటాడు, రకరకాల భంగిమలని చూడొచ్చు మనం నిద్రపోయేటప్పుడు. కానీ ఒక ఇంద్రియం ఎప్పుడు పనిచేస్తుంది? ఏమిటది? చెవులు. శబ్దం వస్తే లేస్తామా లేదా? సౌండ్ వస్తే లేస్తామా లేదా? అంటే చెవులు చూడండి, మనం పడుకున్నా ఒక ఇంద్రియం ఎప్పుడు పనిచేస్తున్న ఇంద్రియం ఏది? చెవులు. అందుకే ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం ముఖ్యం. ఈ చెవుల్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం? అది ముఖ్యం. భగవంతుడి కథ, కృష్ణ కథ అమృతం లాగా చెవుల్లోకి వెళ్ళాలి. మన ఎల్లమ్మ కథలు, పుల్లమ్మ కథలు, పక్కింటి వాళ్ళ కథలు, ఎదురుంట కథలు, సీరియల్ కథలు వేసుకుంటూ ఉంటే మాయాదేవి హృదయం నిండిపోయి ఉంటుంది. భగవంతుడి లేఖనం లేవు మనం. కాబట్టి చెవులు ఎప్పుడు కూడా కృష్ణ కథ కోసం ఉపయోగించాలి. శృణ్వతం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన పృజ్యంతోసి అభద్రాని. వ్యాసదేవులు చెబుతారు భాగవత పురాణంలో, శృణ్వతం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఎవడైతే వాడు కృష్ణ కథ చెవుల్లో వింటున్నాడో ఆ పుణ్యం, వినడమే పుణ్యం. వేరే పుణ్యాలు అవసరం లేదు. పుణ్య తీర్థాలు అవి తిరిగినా కృష్ణ కథ ఎవడి చెవులో వెళుతుందో వాడి పుణ్యాన్ని మనం వెనగట్టలే. పుణ్య శ్రవణ కీర్తి హృదయంతోసి అభద్రాని. మన హృదయంలో అభద్ర భావం, భయ భావాలన్నీ పారిపోతాయి అంటారు శాస్త్రం. చూడండి, ధౌమ్యుడు ఒక శిష్యుడు ఉపమన్యుడు.
వాళ్ళ గురువు గారు చెబుతారు, అయ్యా రేపటి నుంచి ఆవులు మేపుకొని రావయ్యా. చూడండి, ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాలంటే ముందు యుగాలు ఎంత కష్టం చెప్పండి. మీకేంటి, మీరు 10 నిమిషాలు రావడానికి ఇక్కడ, మేము 2-3 గంటలు 4 గంటలు బ్యాంక్ ప్రయాణం చేసి మీకోసం ముందే వచ్చేసి మీరు అరగంట లేటుగా వస్తారు. అంటే ఈ ఊర్లో ఉండే నడిపిస్తే ముందు ఎలా ఉండేది? విద్య నేర్చుకున్నప్పుడు గురువు గారు ఆవులు మేపుకొని రావయ్య అనేవాళ్ళు. గురువు గారు గీత ఎప్పుడు చెప్తారు నాకు? ముందు ఆవులు మేపుకొని రా. ముందు గురుకులాల్లో గురువు ఆజ్ఞ అంటే విద్య నేర్చుకు వినయం ముఖ్యం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని. కృష్ణుడు చెప్తాడు, విద్యా వినయం. నిజమైన విద్య ఉన్నవాడు ఫస్ట్ గుణం ఏమిటి? వినయం ఉంటుంది మనలో, అహంకారం ఉండదు, వినయం ఉంటుంది మనలో. ఆ వినయం ఉండాలి. భగవంతుని హృదయాన్ని జయించాలంటే మనలో వినయం ఉండాలి. దుర్యోధన లాంటి అహంకారం ఉండకూడదు. అహంకారం ఉన్న వాడిని భగవంతుడు పక్కన కూడా చేర్చుకోడు. వాడిని మన గొప్ప సాధించేసాములే ఆ భావం రాకూడదు, వినయం ఉండాలి. ఉపమన్యుడు ఆవులు మెప్పుకొని వెళ్తాడు. సాయంత్రం వస్తాడు ఆశ్రమానికి. ఉపమన్య, ఏమిటి బాగా ఆరోగ్యంగా ఉన్నావే, ఏమి తీసుకున్న ఆహారం ఇవాళ? గురువు గారు ఆవులు మేపుకుంటూ వెళ్ళాను కదా, అక్కడ కొద్దిగా భిక్షాటన చేశాను గురువు గారు. వాళ్ళు కొద్దిగా భిక్షాటన ఇచ్చారు, ఆ భిక్షాటన తీసుకున్నాను గురువు గారు. అరే, అయితే గురువుకి అర్పించలేదే నువ్వు? గురుకులాలు ఏమిటంటే భిక్షాటన చేసిన గురువుకి అర్పించి, గురువు ఇప్పుడు తీసుకోవయ్యా అన్న వరకు తినకూడదు. ఆయన ఒకవేళ మర్చిపోయి తినేయడానికి అంతా పస్తూ ఉండాలి. మనం ఏమిటి, మనం తినేసి మిగిలితే గురువులు పెడతాం. మా ఇంట్లో కొద్ది మిగిలింది చెప్పం అవన్నీ మనం, అంతేనా? ముందు యుగాలు ఎలా ఉండేటివి? గురువు ఆజ్ఞ వేస్తేనే, అరే నేను మర్చిపోయాను రా అనండి అనుకోండి, పర్లేదు గురువు గారు పర్లేదు, అలా భావన. మనం ఏమిటి, గురువుని కొట్టేస్తాం అలా అన్నాడంటే. ఏమిటయ్యా నన్ను మర్చిపోతావు నువ్వు? ఇంత సేవ చేశాను నీకు, పొద్దున్న నీతోనే ఉన్నాను, అని ఎలా మర్చిపోతావు నువ్వు? అంత ఆకలిగా మాడిపోతావు లోపలంతా. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి విద్య, భగవంతుడు దొరకదు, సద్గురువులు దొరకదు. సద్గురు అనేవాడు ఎవరిని కూడా ఇంద్రియాన్ని పోషించడు, కదుపులో పెట్టమని ప్రయత్నం చేస్తాడు. అంటే గురువుకు నువ్వు అర్పించలేదే ఉపమన్య, ఓ అయితే క్షమించండి గురువు గారు. తిట్టినా కూడా మనం ఒక్క మాట అంటేనే ఓ హృదయం ఉపయోగపోతుంది మనకు. ఉపమన్యుడు తిట్టినా కూడా ఉపమన్యుడు రేపు యథావిధంగా వెళ్తాడు, బాధ్యతగా ఆవులు మేపుకొని వెళ్తాడు. సాయంత్రం వస్తాడు. ఉపమన్య వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఉపమన్యుడు భిక్షాటన చేస్తాడు కదా, ఆ భిక్షాటన అంతా గురువు గారికి అర్పించేస్తారు. గురువు గారు ఆ రోజు భోజనం చేయాలని అడగడు ఉపమన్యుడిని. ఉపమన్యుడు అలాగే ఉంటాడు, మొత్తం అర్పించేస్తాడు. గురువు గారు ఆశ్రమం అందరికీ వడ్డించేసి ఆయనకు ఆహారం తీసుకొని నిద్రపోతారు. రేపు ఉపమన్యుడు మళ్ళీ ఆవులు గోవుల కోసం అలా తీసుకుని వెళ్తాడు. వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ సాయంత్రం అన్ని అర్పిస్తారు గురువు గారికి. గురువు అడుగుతారు, ఉపమన్య మొత్తం నాకే అర్పించేస్తున్నావే, నువ్వేం తింటున్నావయ్యా? నువ్వేంటంటే ఉపమన్య ఏం తింటున్నావు? గురువు గారు భిక్షాటన చేసి మీకు ఇచ్చేస్తున్నాం కదా, నాకు ఆకలి వేస్తుంది కదా, రెండోసారి మళ్ళీ భిక్షాటన చేస్తున్నా. మొదటిసారి మీకు, రెండోసారి నాకు ఆకలి వేస్తుంది కదా. గురువు గారు వాడిని భయంకరంగా తిరుగుతారు. ఏమిటయ్యా, నీలో లోభం ఎక్కువైపోయింది, కామం ఎక్కువైపోయింది. 2 సార్లు భిక్షాటన చేయరాదు కదా, అది లోభం. భిక్షాటన 2 సార్లు చేయకూడదు, 2 సార్లు చేసావు నువ్వు. బాగా తిడతారు ఉపమన్యుణ్ణి. ఎలా చేస్తావు 2 సార్లు భిక్షాటన? రేపటి నుంచి 2 సార్లు చేయొద్దు అని అంటారు. సరే అని మానేస్తారు. మళ్ళీ 4వ రోజు ఉపమన్యుడు ఆవులు తీసుకుని సాయంత్రం వెళ్తారు ఇంటికి. ఉపమన్యు, ఇంకా పుష్టిగా ఉన్నావే, భిక్షాటన మానేశాను గురువు గారు, మరి ఏం తింటున్నావు? ఇంకా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నావే. గురువు గారు, ఆవులు తీసుకెళ్తున్నాం కదా, ఆవులు పాలు పిండి తాగేస్తున్నా గురువు గారు. అరే ఎంత దుర్మార్గం రా నువ్వు, ఆవు పాలు దూడకరా, నీ కాదురా బాబు, ఆవు పాలు తాగేస్తున్నావా నువ్వు? మళ్ళీ మందలిస్తారు.
అన్నిసార్లు మందలించిన ఉపమన్యుల్లో కోపం రాదు. మనం ఒక్కసారి మందలిస్తేనే మైల దూరం పారిపోతాం. రేపు ప్రోగ్రాం కనపడం ఇక్కడ. అది కాదు. అలా ఉంటే భగవంతుని పొందలేము, భక్తి రాదు. భగవంతుడి చీప, వైకుంఠ చీప్ పదార్థమా అది? కొన్ని కోట్ల జన్మలు పుణ్యాలు చేసినా కానీ వైకుంఠాన్ని చేరుకోవడం దుర్లభం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభః. అర్జున, కొన్ని కోట్ల జన్మల తర్వాత జ్ఞానవాన్, వాళ్ళు జ్ఞానం వస్తే గురు అనుగ్రహణతో వాసుదేవ సర్వం అనుకొని ఆ భావనతో జీవితాన్ని అర్పిస్తారు, ప్రపత్తి సేవలోకి వస్తాడు. అటువంటి వాడు మహాత్ముడు అర్జున. దుర్లభః, సృష్టిలో అందరికి కనపడడు, చాలా రేరుగా ఉంటాడు, దుర్లభం. కాబట్టి చూడండి, అటువంటి భావన ఉండాలి మనకు. మంద నుంచి కూడా తీసుకోలేకపోతే భక్తుల ముందుకు ఎలా వెళుతాం మనం? అంటే అహంకారం అడ్డొస్తుంది భగవంతుడికి. నీకు అహంకారాన్ని పక్కన పెట్టినప్పుడే దివ్య సౌందర్యాన్ని చూడగలుగుతాం మనం. ఇప్పుడు భగవంతుడికి ఇక్కడ కట్టను వేసామనుకోండి, దర్శనం కనబడుతుందా? ఆ కట్టను తీయాలి కదా. అహంకారం అనే కట్టను మనం వేసుకున్నప్పుడు భగవంతుని చూడలేము. దుర్యోధనుడి హృదయం అన్న అహంకారం నిండిపోయింది కాబట్టి ఆ కట్టను వేసుకున్నాడు. కాబట్టి కృష్ణ భగవాన్ చూడలేకపోయాడు. వాడు ముందర కనపడిన అహంకారం అనే కట్టను తీయాలి మన హృదయంలో నుంచి. తీసే వ్యక్తే గురువు. ఇట్లా ఆవు పాలు తాగేశానంటే మరి తిడతాడు గురువు గారు, ఏమిటయ్యా ఇంత మూర్ఖత్వం నీకు, రేపటి నుంచి ఆవు పాలు తాగద్దు అంటాడు. సరే గురువు గారు. మళ్ళీ వెళ్తాడు, రాత్రి వస్తాడు, మళ్ళీ వెనక్కి వస్తే దోమి అడుగుతాడు, ఏమిటయ్యా మళ్ళీ పుష్టిగా ఉన్నావే, ఏమిటి ఇప్పుడేం తాగుతున్నావు? గురువు గారు, దూడే పాలు తాగుతుంది. దూడ తాగిన తర్వాత ఆ నోటికి బాగా అతుక్కుని ఉంటుంది కదా, చాలా దూడలు ఉన్నాయి కదా, అవన్నీ నేను తాగేస్తాను, కొద్దిగా తీసుకోను గురువు గారు. దూడలకి పొంగు వస్తుంది కదా, తాగినప్పుడు పొంగు వస్తుంది కదా, ఆ పొంగు అది తినేశాను అని దూడల దగ్గర తీసుకొని నిండిపోయింది గురువు గారు కడుపు అంటాడు. ఒరే పాపాత్ముడా, దూడను కూడా వదలట్లేదు నువ్వు. వాటికి కూడా పాపం నిన్ను చూసి జాలితో సగం తాగుంటాయేమో, సగం అన్ని రోడ్లు వదిలేసి ఉంటాయి, అవి కూడా తాగేస్తున్నావా? ఆయన మందలిస్తారు, ఇట్లా కాదు, ఇది మనం చాలా తప్పులు చేస్తున్నాం అని. రేపు మళ్ళీ వెళ్తాడు ఆవులు తీసుకొని. వెళ్ళి ఈసారి ఇట్లా కాదు, చాలా ఆకలేస్తుంది పాపం, పాలు తాగకూడదు, భిక్షాటం చేయకూడదు, ఏంటి జీవితం రా బాబు అని ఆకలేసి ఏదో ఆకు కనపడుతుంది, అది ఆకు నమిలి తినేస్తాడు. ఆకు ఏమిటయ్యా అంటే అతనిలో గుడ్డిని తీసుకుని వచ్చేస్తుంది, బ్లైండ్ అయిపోతాడు, గుడ్డి అయిపోతాడు, కళ్ళు పోతాయి. ఉపమన్యుడికి కళ్ళిపోయి ఎలా నడవనో తెలియదు, అలా పాక్కుంటూ వెళ్తే ఒక బావిలో పడిపోతాడు. ఇక్కడేమో గురువు గారు ధౌమ్యుడు ఎదురు చూస్తూ ఉన్న, శిష్యుడు ఎక్కడ ఇంటికి ఆశ్రమానికి రాలేదే. చూడండి, ఒక రాజు కొడుకైనా ఆశ్రమానికి వెళితే గురువే అన్ని వాడికి, తల్లి తండ్రి అంతా గురువే. నా రాజు కొడుకుని కదా, ఆ భావన రాకూడదు అక్కడ, లేదా విద్య నేర్చుకోలేడు వాడు. కాబట్టి ధౌమ్యుడు ఆ పితృభావంతో వీడెక్కడ వెళ్ళిపోయాడు ఏమిటో ఎత్తుకుంటూ వస్తాడు. వస్తే ఉపమన్య అని అరుస్తూ ఉంటాడు గురువు గారు. అరుస్తూ ఉంటే ఉపమన్యుడు గురువు గారు ఇక్కడ ఉన్నా నేను అరుస్తాడు అనమాట. ఇతను కూడా ప్రతి ధ్వని. అప్పుడు ఆ మాటలు విని గురువు గారు, ధౌమ్యుడు, ఏమిటి ఉపమన్య ఇలా చేశావే, ఏమైంది నీకు? గురువు ఇలా చేశాను, కళ్ళు పైన గురువు గారు అని అంటాడు. అప్పుడు గురువు గారు ఒక మంత్రం చెబుతారు ఉపమన్యుడికి. ఈ మంత్రాన్ని జపం చేయి ఉపమన్య, అశ్విని కుమారులు వస్తారు, నీకు మళ్ళీ దృష్టి ఇస్తారు, నీకు మళ్ళీ చూపు వస్తుంది ఉపమన్య అని వెళ్ళిపోతారు ఆశ్రమానికి గురువు గారు. ఉపమన్యుడు గురువు ఎంత నమ్మకం చూడండి. గురువు గారు చెప్పిన మంత్రాన్ని సందేహం లేకుండా ఆ మంత్రాన్ని జపం చేస్తాడు. అశ్విని కుమార్ వెంటనే వచ్చేస్తారు. అదే గురుభక్తి అంటే, అది నమ్మకం ఉండాలి. ఆ మంత్రం జపం చేసి అశ్విని కుమారులు వస్తారు. అశ్విని కుమారులు వచ్చి, నీ చూపు పోయింది కదా, నీకు చూపు రావాలంటే ఒక కేక్ ఇస్తారు, చిన్నది, ఒక స్వీట్ లాంటిది ఇస్తారు ఉపమన్యుడికి. ఈ స్వీట్ తీసుకోవయ్యా,
చూపు వస్తుంది. లేదు లేదు, ఇది మొదట మా గురువు గారికి నైవేద్యం పెట్టాలి, లేదా నాకు వద్దండి అని అంటారు. అశ్విని కుమారులు, అదేమిటై అలా అంటావు, మీ గురువు గారికి ఒకసారి ఈ స్వీట్ ఇచ్చాను నేను. ఆయన వాళ్ళ గురువు గారికి ఏం చెప్పలా, ఆయన తినేశాడు. వాళ్ళ గురువు గారికి నైవేద్యం పెట్టలా ఆయన, మీ గురువు గారు తినేశారు. కానీ మీ గురువు గారు చేతి నువ్వు చేయవయ్యా. మీ గురువు గారు ఏం చేశారు, ఆయన ఒకసారి ఇప్పించినప్పుడు ఆయన తినేశారు, ఆయన నైవేద్యం పెట్టలేదు. కానీ నువ్వు నైవేద్యం పెట్టదు, తినేసే అంటాడు. ఉపమన్యుడు ఒప్పుకోడు. లేదండి, మా గురువు గారు ఎలా చేస్తారో నాకు అవసరం లేదు, నేను నా గురువు గారికి నైవేద్యం పెట్టకుండా నీ స్వీకరించదండి అని అంటాడు. అప్పుడు అశ్విని కుమారులు, నీకు పరీక్ష పెట్టామయ్యా, ఏదైనా గురువుకి అర్పించి తీసుకోవాలి, పరీక్ష నెగ్గావు నువ్వు అని వెంటనే కళ్ళు వస్తాయి ఉపమన్యుడికి. వెంటనే కళ్ళు వస్తాయి, గురువు దగ్గరికి వెళ్ళిపోతాడు ఉపమన్యుడు, గురువుని చూడాలి అని. అప్పుడు గురువు గారు చెప్తారు, ఉపమన్య, ఇప్పుడు తెలుసుకున్నాను నీతి ఏమిటి. అన్నిసార్లు ఉపమన్యుడు ఏం చేశాడు, మొదట గురువుకి అర్పించి గురువు తీసుకున్న తర్వాత మహాప్రసాదం తీసుకోవద్దాని. కృష్ణుడు తింటే ప్రసాదం, కృష్ణుడు తింటే ప్రసాదం, అదే గురువు తినిస్తే మహాప్రసాదం. అర్థమైందా? కృష్ణుడు తింటే ప్రసాదమే, ఆ కృష్ణుడు తిన్న ప్రసాదాన్ని గురువు స్వీకరించి శిష్యుడికి ఇచ్చాడు అనుకోండి, అదేమవుతుంది మహాప్రసాదం. మహాప్రసాదే గోవిందే. తర్వాత ఏమిటి, ఇది మహాభారతంలో శ్లోకం ఇది. తర్వాత స్వల్ప పుణ్యం విశ్వాసో నైవ జాయతే. అందులో చెప్పండి, మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యం వటం. తర్వాత ఏమిటి, వటం రాజన్ విశ్వాసో నైవ జాయతే. కాబట్టి భగవంతుడు తింటే ప్రసాదం, గురువు తింటే మహాప్రసాదం. ఉపమన్య, ఇప్పుడు నేర్చుకున్నావు, ఇప్పుడు నేను నేర్పించావు జ్ఞానం అంతా నీ హృదయం ఎప్పుడు ఉంటుంది, ఏ రోజు కూడా భగవంతుని మరిచిపోవు. ఇది నా ఆశీర్వాదం నీకు ఉపమన్య అని అంటారు. చూడండి, పరీక్ష పెట్టేటప్పుడు వాడిని మందలించి మళ్ళీ వాడికి మార్పులు తీసుకొని వచ్చి వాడికి భగవంతుని మళ్ళీ దగ్గర చేస్తాడు గురువు అనేవాడు. గురువు ఎప్పుడు కూడా శిష్యుణ్ణి త్యజించాడు. శిష్యుడు వెళ్ళిపోదు గురువుని వదిలేసి, బిడ్డ తండ్రి వదిలేసి. తండ్రి ఎప్పుడు వదిలిపెట్టాడు బిడ్డని, గురువు శిష్యుని వదిలిపెట్టాడు. శిష్యుడు వదిలేయచ్చు కావాలంటే. అది అటువంటి గుణం, మహా ఔదార్య గుణం, ఆ జీవదయ కరుణ ఉండాలి గురువు అనే వాళ్ళలో. కాబట్టి ఆ విధంగా గురుతత్వం అనేది నేర్చుకోవాలి మనం. ఇవాళ ఒక శ్లోకం చెబుతాం, శంకరాచార్యులు చెబుతారు దీన్ని. విన్నారు? గురువాష్టకం తెలుసుకున్నారా? దీంతో ముగిచ్చేస్తాం మనం. గురువాష్టకం చాలా అద్భుతమైన కంపోజిషన్ ఇది. శంకరాచార్యులు చెబుతారు ఎలా అంటే, చూడండి, శరీరం స్వరూపం తథా వక్కలాత్రం యశాచారు చిత్రం ధనం మేరు తుల్యం గురోరంగ్రి పద్మే మనశ్యేన లగ్నం తతకిం 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 తతకిం. అంటే ఏమిటి? శరీరం స్వరూపం, అందమైన శరీరం ఉండినా, ప్రేమించే కుటుంబం ఉండినా, ప్రేమించే పిల్లలు ఉన్నా ఉపయోగం ఏమిటయ్యా? గురోరంగ్రి పద్మే మనశ్యేన లగ్నం. నీ మనస్సు గురువు పాదాల పైన లేనప్పుడు తతకిం తతకిం తతకిం, వాటి ఉపయోగం ఏమిటి 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 అని ప్రశ్న వేస్తారు. చూడండి, నెక్స్ట్ ఏం చెప్తారు చూడండి శంకరాచార్యులు. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతాభిజాతం గురోరంగ్రి పద్మే మనశ్యేన లగ్నం తతకిం 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 తతకిం. అంటే ఏమిటి? కళాత్రం ధనం, మంచి ధనం ఉండొచ్చు. నా దగ్గర చాలా వెలకట్టిన ధనం ఉండొచ్చు, గొప్ప భవంతి, పెద్ద ప్యాలెస్ ఇల్లు ఉండొచ్చు, పౌత్రాది అంటే మంచి గుణాలున్న పిల్లలు ఉండొచ్చు. అవన్నీ ఉన్నా నీ మనసు గురువు మీద లేనప్పుడు
గురు పాద పద్మార్గ లేనప్పుడు ఉపయోగం ఏమిటి ఏమిటి ఏమిటి? చూడండి. కాబట్టి గురువు అనుగ్రహం ఏమి దొరక సృష్టిలో. ఇది ఒక్కటితో ముగిచ్చేద్దాం. పెద్ద గురువాష్టకం ఒక్కటి చెప్పి ముగిచ్చేద్దాం. చూడండి. శతాంగాది వేదో ముఖే శస్త్ర విద్య కవిచాది గద్యం సుపద్యం కరోతి గురోరంగ్రి పద్మే మనశేన లగ్నం తతకిం 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 తతకిం. అన్ని వేదాలు చదివేసినా, అని ఉపనిషత్తుని నోటిపైన ఉండినా, అన్ని సారాలు అన్ని ప్రవచనాలు చేసినా నీ మనస్సు గురు పాదాలపైన లగ్నం లేనప్పుడు ఉపయోగం ఏమిటి? అజ్ఞాన ఉపయోగం ఏమిటి? వేద ఉపయోగం ఏమిటి? ఏ ఉపయోగం లేదు లేదు లేదు. కాబట్టి గురువు అనుగ్రహం లేకుండా భగవత్ అనుగ్రహం దొరకదు. ఇది ఒక్క సారాంశం మనసులో పెట్టుకోండి. భగవద్గీత భాగవత వినాలంటే ముందు గురువు మీద నమ్మకం ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఉన్నప్పుడే భగవంతుడు చెప్పిన వాక్యాలు మన హృదయంలోకి వెళ్ళి మన మార్పులు తీసుకొని వస్తాయి. ఉపమన్యుడిలాగా, మృగారిలాగా, మన మృగారిలాగా మన మార్పులు రావాలి అంటే ప్రతిరోజు మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, తులసి ఆరాధన చేయండి, గురువు గారికి నైవేద్యం పెట్టండి. ప్రభుపాదుల వారు గాని ఆచార్యులు, ప్రపంచానికి భగవంతునిచ్చిన వ్యక్తి, ప్రపంచానికి భగవంతుని పరిచయం చేసిన ఆచార్యులు. కాబట్టి చిన్న చిన్న అలవాట్లు నేర్చుకోండి, మీ జీవితం మారుతుంది, మీలో మార్పు వస్తుంది. మనం కూడా సాధువులు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. గతం లేని జీవుడు లేడు సృష్టిలో. మన గతం అంతా భయంకరమే, కానీ భవిష్యత్తు అందంగా ఉంటుంది ఆచార్యుల ద్వారా భక్తి మార్గంలోకి వస్తే. ఈ భక్తి లేనప్పుడు భవిష్యత్తు కూడా భయంకరమే. కాబట్టి ఈ 10 నిమిషాలు అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం శ్రద్ధగా చేయండి. ప్రతిరోజు ఒక మాల, ఒక వ్రతంలాగా చేయండి, హరినామ వ్రతంలాగా చేయండి. మీ జీవితంలో మార్పు రాకపోతే, ఇది మేము చెప్పే వాక్యాలు కాదు, భగవంతుడు చెప్పిన వాక్యం ఇది. ఆయన శక్తి మారుస్తుంది మిమ్మల్ని. ఆయన శక్తి కాదు ఏదన్నా సాధారణమా అసాధారణ ఏమని చెప్పిన శక్తికి, భగవన్ శక్తికి ఏది కొలమానం? ఏదైనా చేయగలుగుతారు భగవంతుడంటే. ఆ మాట మీలో వస్తుంది. ఫస్ట్ మీరు మారాలి అని ఎంతమంది కొరకు చేతులు ఎత్తండి. నేను మారాలి. లేదండి మృగారిలాగా బాగుందండి, బాగానే ఉంది, ఏముంది జీవితం చెప్పండి, చేతులు ఎత్తండి. మృగారిలాగా అవ్వాలి, చేతులు ఎత్తండి ఫస్ట్. మన ఎత్తం లోపల అనిపిస్తుంది, అప్పుడే చేతులు మళ్ళీ తర్వాత విధానం మౌరుదాంలే. రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. ఈ ఉన్న అవకాశాన్ని, ఈ ఆదివారం ఉన్న మీ కళ్ళం అందరూ ఉన్న, రేపు ఆదివారం ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో తెలియదు. కాబట్టి ఈ ఆదివారమే ఆఖరి ఆదివారం అనుకోవాలి. ఓకేనా? కాబట్టి మృగారిలాగా అవ్వకూడదు. ఎలా అవ్వకూడదు చెప్పండి, ఒకరు చెప్పండి, ఈ పక్క చెప్పండి. ఎలా అవ్వకూడదు మృగారిలాగా? చేయాల్సిన పని ఏమిటి? హరినామం. నెక్స్ట్ ఏం చేయాలి? నైవేద్యం, మళ్ళీ తులసి ఆరాధన. మొదటి ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి మృగారి కథలో? గురువు భక్తి. గురు భక్తి పుష్కలంగా ఉన్నవాడు జీవితంలో ఏ ఆటంకాలు ఎదుర్కొనే శక్తి గురువే ఇస్తాడు. చూడండి, పాండవులు అనే కష్టాల్లో ఉన్న వాళ్ళ గురువు ధౌమ్యుడు అంత శక్తిని ఇచ్చాడు పాండవులకి. కాబట్టి అన్ని కష్టాలు జయించారు వారు. భగవంతు అనుగ్రహం రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. అది మృగారి నుంచి నేర్చుకోవాల్సి. మనందరం కూడా మృగారిలే, కానీ మనలో మార్పు వస్తుంది కదా. మారారు కూడా, చాలా మంది మారారు. మనం మారుతూ ఉన్నా ఆ మార్గంలో ఉండాలి. కాబట్టి గురువు అనుగ్రహంతో పాటు ఈ హరినామ అనుగ్రహం కూడా కావాలి. కలియుగ ధర్మం ఇది. కాబట్టి మార్చే మందేమిటి? మృగారికి నారదుడు కూడా చెప్పాడు, కానీ మార్చిన ఆ మందేమిటి? హరినామం. ఇదే మన ఆస్తి. 100 ఎకరాలు వచ్చి హిందూ కులంలో 100 అడుగులు వస్తాయి మనతో.
చనిపోయేటప్పుడు 100 గ్రాములు బంగారు, 1 గ్రాము, 1 మిల్లీగ్రామ్. మన శరీరం రోజు పొద్దు నుంచి దాన్ని బాగా చూసుకుంటున్నాం కదా, స్నాక్లు, లంచ్లు, డిన్నర్లు, మధ్యలో బ్రేకులు. మనతో వస్తుందా? మనది ఏమొస్తుంది? మనం చేసిన కర్మలే మీ బంధువులు. కాబట్టి హరినామమే ఇదే మీ ఆస్తి. ఈ ఆస్తి మీ అనుకుంటే వైకుంఠ తీసుకెళ్ళిపోతుంది ఈ ఆస్తి. కాబట్టి దీన్ని వదిలిపెట్టద్దండి. ఓకేనా? ఓకే, అందరూ మాల తీసుకోండి. సో మొదటిసారి జపం చేసే వాళ్ళు చూడండి, మాల ఎలా పట్టుకోండి. ఇది కృష్ణుడి యొక్క మాల, కృష్ణుడి పూస. 108 గోపికలు, 108 గోపాలులు, 108 ఉపనిషత్తుల యొక్క సారాంశం హరినామ సంకీర్తనం. అది కలియుగ ధర్మం. సర్వస్వార్థ లభ్యతే అంటే కలియుగంలో గుణ జ్ఞాన సార భాగిన స్వార్థ సర్వ అభిలభ్యతే. ఈ కలియుగంలో ఏమవుతుంది? నామ సంకీర్తన ఏవ గుణ జ్ఞాన సార భాగిన. అన్ని గుణాలు జ్ఞానాల సారమేమిటి? సంకీర్తనే ఏవ. ఈ హరినామ సంకీర్తనమే అన్నిటికీ మూలం. అదేమవుతుంది? స్వార్థ సర్వ అభిలభ్యతే. అన్నిటి అంటే దీని నుంచి పొందనిదంటే ఏమీ లేదు, అన్నీ మీకు దొరికిపోతాయి, భగవంతుడు దొరికిపోతారు అర్థం దీనికి. ఓకేనా? ముందు ఆచార్యుల మంత్రం జపం చేస్తూ తర్వాత కృష్ణనామం జపం చేద్దాం. పట్టుకునేలాగా నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. ఇప్పుడు ఈ మా పూస పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ పూసలా వెళ్తాం. ఈ 10 నిమిషాలు మీకు భగవంతుడికి మధ్య ఎవరు అడ్డు ఉండకూడదు. అంటే ఏమిటి? మీ మనసు పరిగెత్తు వెళ్తుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి, అన్ని పక్కన పెట్టి ఇది ఓంకారం, గాయత్రి మంత్రం, అన్ని శబ్ద ప్రణవమంతా కూడా హరినామంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఓం హరే కృష్ణ అనం. అన్ని గాయత్రి మంత్రమే కూడా ఆ హరినామంలోనే ఉంది. కాబట్టి దీనికి మించిన మంత్రమే, అందుకని మహామంత్రం అంటాం వేదాల్లో దీన్ని. కాబట్టి దీన్ని మీరు 10 నిమిషాలు మీ చెవులన్నీ కూడా ఆ శబ్దాన్ని వినాలి, నాలుకంతా కూడా శబ్దాన్ని ఉచ్చరించాలి, మనసంతా కూడా ఆ హరినామం పైనే కేంద్రీకృతమై ఉండి ఎక్కడైనా వెళ్ళినా కానీ వెనక్కి తీసుకోరండి. ఈ మంత్ర మెడిటేషన్, ఈ మంత్ర జపం అనేది మనసుని మార్చి, కర్మను తీసివేసి, గుణాలను మార్చి భగవంతుని మనకు అర్పించే వైకుంఠం తీసుకుని వెళ్ళే ఒక సాధనం ఈ హరినామం. కాబట్టి శ్రద్ధగా ఈ 10 నిమిషాలు చేయండి.